ధర్మ సందేహాలకు తిరిగి స్వాగతం. తులసి వన ఫల అభివృద్ధి వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది? తులసి మాల మహావిష్ణువుకు సమర్పణ చేస్తే ఆ ఫలితాన్ని ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. మహావిష్ణువు భోగి, భోగాన్ని కలిగి ఉండేటువంటి వాడు, అఖండ ఐశ్వర్య భోగభాగ్యాలను ప్రసాదించేటువంటి వాడు. అయితే ఇటువంటి స్వామి రకరకాలైనటువంటి పుష్పమాలికలు ధరిస్తాడు, దివ్యమైన ఆభరణాలు ధరిస్తాడు, శాలిగ్రామ మాలను ధరిస్తాడు, తులసి మాలలు ధరిస్తాడు. అనేకమైనటువంటి దివ్యమైనటువంటి మాలలు, పుష్పమాలలు ధరించినప్పటికీ కూడా స్వామికి తులసి మాల అంటే అమితమైనటువంటి ప్రియం. తులసి వనంలో విహరించడమే కాదు, తులసి మాలను ధరిస్తాడు. తులసి మాల అంటే తులసి పూసల మాల అని కూడా మనం అనుకుంటూ ఉంటాం, వాటిని ధరిస్తాడు. అదేవిధంగా మరి తులసి దళాల మాల, ఇటువంటి మాలను కూడా స్వామి ధరించడం జరుగుతుంది. అయితే తులసి దళము అంటే మనం చాలా ప్రత్యేకంగా చూడాలి. తులసి దళము అనేసరికి మనం ఏం చేస్తామంటే తులసి మొత్తం అంతా కూడా ఉపయోగించి మాలలు కట్టేస్తూ ఉంటాం. ఆ విధంగా చేయకూడదు. తులసి మాల అంటే తులసి దళాల మాల అని మనం అర్థం చేసుకోవాలి. తులసి దళము అంటే కొమ్మ చివర ఉన్నటువంటి చిగురు అని అర్థం అన్నమాట. ఆ యొక్క చిగురే ప్రధానమైనటువంటిది. అయితే ఈ చిగురు కంకితో కూడుకున్నటువంటిది అయి ఉండకూడదు. కంకి కనుక వేసినట్లయితే ఆ చిగురు కొయ్యకూడదు. ఆ విధంగా కంకి లేనటువంటి చిగురు అంటే పువ్వులు పూయనటువంటి చిగురు ఏదైతే ఉందో ఆ చిగురును మాత్రమే కోసి పూజలో ఉపయోగించాలి. అదేవిధంగా ఆ చిగురును మాత్రమే కోసి మాలలుగా కట్టి అలంకరించాలి. ఈ యొక్క జాగ్రత్తలన్నీ చాలా ప్రధానంగా తీసుకోవాలి. ఈ తులసి దళాలు కోసే సందర్భంలో శుక్రవారం కానీ, ఏకాదశి పర్వదినాలు కానీ, పంచమహాపర్వదినాలు కానీ మనం కొయ్యకూడదు. అదేవిధంగా పండుగ దినాలలో తులసి కొయ్యకూడదు. ఒకవేళ అటువంటి పర్వదినాలు వచ్చిన సందర్భంలో ముందు రోజులే ఈ యొక్క తులసి దళాలు మనం కోసుకోవాలి. తులసి దళాలు ఆడవాళ్ళు చెట్టు నుండి కొయ్యకూడదు, పురుషులే ఈ యొక్క తులసి దళాలని కొయ్యాలి. తులసి దళం కోసే సందర్భంలో గోళ్లతో గిల్లకూడదు, వేళ్ల చివరతో మెత్తగానే ఆ యొక్క తులసి దళాలు కొయ్యాలి. తులసి దళాలు కోసేటువంటి సందర్భంలో తులసిని ప్రార్థించాలి. తల్లి, ఈ యొక్క మహావిష్ణువు యొక్క అర్చన కోసం ఈ యొక్క తులసి దళాలు నేను స్వీకరిస్తున్నాను, క్షమించు తల్లి అని చెప్పేసి అని ప్రార్థన చేసి మరి ఆ యొక్క తులసి దళాలు కొయ్యాలి. ఈ ప్రకారంగా కోసిన దళాలను జాగ్రత్తగా మనం భద్రం చేసుకోవాలి. అయితే ఈ యొక్క తులసి దళాలు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలోనే కొయ్యాలి. సూర్యోదయం అయిన తర్వాత తులసి దళాలు కొయ్యకూడదు. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మళ్ళీ తులసి దళాలు కొయ్యకూడదు. ఈ ప్రకారంగా కోసిన తులసి దళాలు మాలలుగా కట్టి మహావిష్ణువు కనుక సమర్పణ చేసినట్లయితే మహావిష్ణువు తనకి తానుగా మనకే అర్పణ చేసుకుంటాడు. అంచేత భక్తుల యొక్క చరిత్రలో మనం తీసుకునే సందర్భంలో మహావిష్ణువుకు ప్రియమైనటువంటి తులసి మాలలు అలంకరించి స్వామికి మరింత దగ్గరయ్యారు అనే సత్యం మనకి బోధపడుతుంది. అందుచేత తులసి మాల కనుక విష్ణువుకి సమర్పణ చేసినట్లయితే స్వామి తనని మనకే అర్పించుకుంటాడనమాట. తనని తానే అర్పించేసుకుంటాడు. మనకి అంత ప్రీతి నొందుతాడు ఈ యొక్క తులసి మాల ధారణతో స్వామి. అందుచేత తులసి మాలలతో ఆ స్వామిని అలంకరించినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం సాధించుకోవచ్చు. లక్ష తులసి పూజ ఫలమెట్టిది? లక్ష తులసి పూజ మనం చేస్తూ ఉంటాం. ధనుర్మాసంలో చేస్తాం, అదేవిధంగా కార్తీక మాసంలో కూడా మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రకారంగా చేసేటువంటి లక్ష తులసి పూజ మహిమ ఏ విధంగా ఉంటుంది అంటే అసలు ఎవరికి సాధ్యం అవుతుందండి? ఆ మహిమ గురించి మనం చెప్పుకోవాలంటే ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. సత్యభామాదేవి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రియ భార్య. ఆవిడ సాక్షాత్తు భూదేవి. ఆవిడ ఎప్పుడూ కూడా ప్రయత్నం చేసేటువంటిది ఏమిటి అంటే శ్రీకృష్ణుడు నాకే సొంతం కావాలి, నా స్వామి నాతోనే ఉండాలి, నా స్వామిని నేనే గెలుచుకోవాలి అనేటువంటి ఒక స్వార్థ చింతన అనేటువంటిది ఆవిడలో ఉండేది. అయితే ఆవిడకు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ స్వామికి అష్టభార్యలు ఉన్నా సరే
కేవలం స్వామి నాతోనే ఉండాలి అనేటువంటి ఒక కోరిక. మరి 16,000 మంది గోపికలు నిరంతరము స్వామిని ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా నా స్వామి నాతోనే ఆరాధనలు అందుకోవాలనేటువంటి స్వార్థం. ఈ ప్రకారంగా సత్యభామాదేవికి ఆ స్వార్థం అనేది ఉన్నదనమాట. అయితే ఆ స్వార్థం ఎందుకు కలిగిందంటే శ్రీకృష్ణుడు అంటే అమితమైనటువంటి ప్రేమ. అసలు ఆ స్వామిని వదిలి ఉండలేకపోయేదనమాట. అయితే ఈ యొక్క ప్రేమే కొన్ని ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. అయితే కొంత స్వార్థం అనేటువంటిది ఉంది. అదేవిధంగా తాను ఐశ్వర్యవంతురాలనే గర్వం ఉంది. శమంతకమణి తన దగ్గర ఉన్నది అనేటువంటి గర్వం ఉంది. శ్రీకృష్ణుడు తనను చాలా బాగా ప్రేమించి చూసుకుంటాడు, నేనంటే చాలా ఇష్టము శ్రీకృష్ణ పరమాత్ముడికి అనేటువంటి ఒక ఇది కూడా ఆవిడలో ఉందన్నమాట. అయితే ఈ ప్రకారంగా ఉన్న అమితమైన ప్రేమ కానివ్వండి, అహంకారం కానివ్వండి, లేకపోతే స్వార్థం కానివ్వండి, సత్యభామాదేవిని కొన్ని ఇబ్బందులకు గురి చేసింది. అయితే నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి వచ్చి మరి ఈ యొక్క అనేకమైన విషయాలు చెబుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో నా స్వామి నాకే దక్కాలంటే ఏం చేయాలి స్వామి అంటే, ఏం లేదు, ఒక అద్భుతమైన వ్రతం ఉంది. నీ స్వామిని ఆరాధన చేసి ఎవరికైనా దానం ఇచ్చి చక్కగా మరి బంగారంతో ఆ యొక్క స్వామిని నువ్వు కనుక స్వీకరించినట్లయితే ఆ సాక్షాత్తు స్వామిని పరమైపోతాడు అని చెబితే, సరే స్వామి ఆ వ్రతం ఏదైతే ఉందో నువ్వే నిర్వహించమని చెప్పేసి సత్యభామాదేవి చెప్పింది. అయితే దాంతో ఏంటంటే ఆ వ్రతం ప్రారంభించాడు నారదుడు. శ్రీకృష్ణుడు ఒప్పించాడు. అదేవిధంగా సత్యభామాదేవి చాలా పట్టుబట్టి ఈ యొక్క వ్రతం చేయాల్సిందే అని చెప్పేసి శ్రీకృష్ణుడు పట్టుబడుతుంది. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ధిక్కరించి మరి ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభిస్తుంది. అయితే ఈ యొక్క వ్రతం చేసి చక్కగా శ్రీకృష్ణుడిని నారద మహర్షికి దానం ఇచ్చేసింది. దానం ఇచ్చేసిన తర్వాత ఆ యొక్క శ్రీకృష్ణుడిని తాను మరల తిరిగి కొనుక్కోవాలి. ఆ సందర్భం ప్రారంభమైంది. ఒక చక్కని త్రాసు ఏర్పాటు చేశారు. ఆ త్రాసులో ఒక పక్క కృష్ణుడు కూర్చోబెట్టింది ఆవిడ. కూర్చోబెట్టి శ్రీకృష్ణుడు ఎత్తు బంగారం పట్టుకొచ్చి అందులో పెట్టింది. శ్రీకృష్ణుడు తూగలేదు. మరి అదేవిధంగా ఎన్నో తన దగ్గర ఉన్న ధనరాశులన్నీ కూడా పట్టుకొచ్చి అందులో పోసింది. అయినప్పటికీ కూడా కనీసం ఆ ముళ్ళు అలా కూడా చలనమే లేదు. ఇక చేసేది లేక శమంతకమణిని కూర్చోబెట్టింది అందులో. శమంతకమణి కూడా తూగలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. నారదుడు తీసుకుపోతున్నాడు శ్రీకృష్ణుడిని. అప్పుడు రుక్మిణీదేవిని వేడుకున్నది ఈ యొక్క సత్యభామాదేవి. రుక్మిణీదేవి నిరంతరము కూడా తులసి పూజ చేస్తూనే ఉండేది. ఆ తల్లి తులసమ్మ తల్లిని త్రిసంధ్యలలోనూ ఆరాధించేటువంటి మహాదేవి యొక్క రుక్మిణీదేవి. ఈ రుక్మిణీదేవి తులసి పూజ మహిమ చేత నమస్కారం చేసి తులసమ్మ తల్లికి, తల్లి నా భర్తను కాపాడు అని చెప్పేసి వేడుకొని ఒక్క తులసి దళాన్ని తీసుకొని ఆ దళం తీసుకుని వెళ్ళి త్రాసులో వేసింది. వెంటనే స్వామి తూగాడు. అంటే స్వామిని కూడా తూచగలిగేటువంటి సామర్థ్యం ఒక్క తులసమ్మ తల్లికి మాత్రమే ఉంది. ఒక్క తులసి దళానికి ఉంది. అటువంటిది 1,00,000 తులసి దళాలు మనం సేకరించి ఒక పవిత్రమైన పుణ్యదినాన మహావిష్ణువుకి అర్చన చేసినట్లయితే ఆ వచ్చేటువంటి ఫలితాన్ని వర్ణించడానికి ఎవరికి సాధ్యమవుతుంది? అందులోనూ కార్తీక మాసంలో చేసేటువంటి ఏ చిన్న దాన స్నాన పూజా జప స్తోత్రాదులకు కోటాను కోట్ల అత్యధిక ఫలితం మనకు లభిస్తున్నప్పుడు ఇటువంటి కార్తీక మాసంలో ఈ యొక్క తులసి దళాలు 1,00,000 సేకరించి స్వామికి అర్చన చేస్తే ఆ ఫలితాన్ని వర్ణించడానికి ఎవరికి సాధ్యం అవుతుంది? అంతటి మహిమ ఈ యొక్క 1,00,000 తులసి పూజకు ఉన్నది. స్వామీజీ, 1,00,000 తులసి పూజ ఈ మాసంలో ఏ దినాలలో నిర్వహించాలంటారు? ఈ యొక్క 1,00,000 తులసి పూజ కార్తీక మాసంలో మనకి పంచమహాపర్వాలు వస్తాయి. ఏమిటవి అంటే అమావాస్య, పూర్ణిమ, తర్వాత అదేవిధంగా కృష్ణపక్ష అష్టమి, చతుర్దశి, సూర్య సంక్రమణము, సూర్యుడు రాశి ప్రవేశం చేస్తాడు. వీటిని పంచమహాపర్వదినాలు అని పిలుస్తాం. తర్వాత అదేవిధంగా మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి గురువారం నాడు, మహావిష్ణువుకి ఇష్టమైన శ్రవణ నక్షత్రం నాడు, అదేవిధంగా ఉభయ ఏకాదశుల యందు
ఈ యొక్క లక్ష తులసి పూజ కనుక చేసినట్లయితే మహావిష్ణువు సాక్షాత్కారాన్ని వెనువెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఉభయ ఏకాదశిలో శుద్ధ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది. చాతుర్మాస్య వ్రతాన్ని పరిసమాప్తి చేసేటువంటిది ఈ యొక్క పౌర్ణమి, ఈ యొక్క ఏకాదశి నాడే. అటువంటి ఏకాదశి పర్వదినాన ప్రత్యేకంగా కనుక ఈ యొక్క తులసి పూజ కనుక మనం చేసినట్లయితే మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం వెనువెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది. చాతుర్మాస్య వ్రత దీక్షా ఫలాన్ని పూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ యొక్క ఏకాదశి, శుద్ధ ఏకాదశి అంటే పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి నాడు కనుక ఈ లక్ష తులసి పూజ చేసినట్లయితే మహావిష్ణువు యొక్క కటాక్షం అఖండంగా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఏంటంటే ఈ యొక్క తులసి పూజ ఈ యొక్క ఏకాదశి పర్వదినాన్ని నిర్వహించినట్లయితే తప్పక తరిస్తాం. చూశారు కదండి, ఇది నేటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.